హలో ఆల్! ఈరోజు మన కిచెన్‌లో బ్రెడ్‌ని బేస్‌గా చేసుకొని పిజ్జా ఎలా చేయాలో చూసేద్దాం. ఇది ఇంటర్నెట్‌లో చాలా ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండ్‌ని మనం గూడా ఫాలో అయిపోదాం. ఇక లేట్ ఎందుకు చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి షేజ్వాన్ సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ మయోనీస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మీరు స్పైస్ ఎక్కువ తింటే మీరు షేజ్వాన్ సాస్ కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇందులో ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకొని దాంట్లోనే పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొని పన్నీర్ బాగా కలిపేసుకుందాం. పన్నీర్‌కి అన్నీ కోట్ అయ్యేట్టు కలుపుకుందాం. ఇప్పుడు మనం పిజ్జా బేస్ తయారు చేసుకుందాం. వీడియోలో చూస్తున్నట్టు ట్రయాంగిల్‌గా ఈ బ్రెడ్‌ని కట్ చేసుకుందాం. ఈ ట్రయాంగిల్ షేప్ మాత్రమే మనం పిజ్జాకి యూజ్ చేస్తాము. నేనైతే 6 స్లైసులు తీసుకున్నాను. మీకు ఇంకా పెద్ద పిజ్జా కావాలి అనిపిస్తే ఎక్కువ స్లైస్‌లు కూడా తీసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో బటర్ పేపర్‌ని స్ప్రెడ్ చేసుకొని, మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ట్రయాంగిల్‌ని రౌండ్ షేప్ లాగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాన్నంతా దీని మీద వేసి మంచిగా స్ప్రెడ్ అయ్యేట్టు చూసుకోవాలి. అన్ని పీసెస్‌లోకి పన్నీర్ అన్నీ వచ్చేట్టుగా చూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మీకేమైనా వెజిటబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఆనియన్ మాత్రమే వేస్తున్నాను. తర్వాత దీని మీద చీజ్ స్ప్రెడ్ చేసుకుందాం. చీజ్ అనేది మన చాయిస్. మనకెంత కావాలంటే అంత తినొచ్చు. ఓవర్‌లోడెడ్ చీజ్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. మనిష్టం. నేను మోజిలా చీజ్ మాత్రమే వాడతాను పిజ్జాకి. పిజ్జాకి అది మాత్రమే టేస్ట్ వస్తుందనేది నాకు ఒక ఫీలింగ్. మీరైతే ఏం వాడతారో చెప్పండి? నేను ఓవెన్‌ని ముందుగా ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాను. చేసుకున్నాక 150 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ బేక్ చేసుకున్నాను. పిజ్జా ఓవెన్‌లో బేక్ అవుతుంటే స్మెల్ వస్తుంది. అబ్బా! పిజ్జా హట్‌లో, డోమినోస్‌లో వస్తున్న స్మెల్ వస్తుంది. మన పిజ్జా రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం రండి. చీజ్ అంతా మెల్ట్ అయిపోయి, చక్కగా కుక్ అయిపోయి, పిజ్జా చాలా బాగా వచ్చింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెడితే మనకు గూడా ఉంచకుండా శుభ్రంగా తినేస్తారండి. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.